హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం పాలినామిల్స్ 3.1 వరకు కంప్లీట్ చేసినాం. ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎవరైతే 3.1 వరకు ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్లోకి వెళ్ళి దాన్ని చూడొచ్చు. చలో లెట్ us స్టార్ట్. మనం 3.1 మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏమైందంటే చూడండి, జామెట్రికల్ మీన్ ఆఫ్ జీరోస్ ఆర్ పాలినామిల్స్. ఏదైనా పాలినామిల్కి జీరోస్ ఆర్ రూట్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. ఇక్కడ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జీరోస్ ఆర్ పాలినామిల్, జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఆర్ రూట్స్ ఆఫ్ ది పాలినామిల్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో సపోజ్ ఏదైనా లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో జస్ట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సపోజ్ p of x is equal to p of x is equal to ax plus b లీనియర్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఈక్వేషన్. దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మనం. సపోజ్ p of x is equal to 2x minus 3. p of x is equal to 2x minus 3. మీరు 10th క్లాస్ లెవెల్ కాబట్టి కొంచెం బేసిక్ లెవెల్ చెప్తాను, ఒకసారి చూడండి. x this is equal to y is equal to p of x. y is equal to p of x. సపోజ్ x ఈక్వల్ టు 0 తీసుకుందాం మనం. x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎలా అవుతుంది? ఇది x ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను. x ఈక్వల్ 0 అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు y అనుకోవచ్చు. p ఆఫ్ x మొదలు y. x ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ? -3. సో x ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ టు -3. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను. y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ చూడండి, 2x minus 3 is equal to 0. That is 2x is equal to 3. x is equal to 3/2. So x is equal to 3/2. Any two numbers మనకు sufficient. సో ఇక్కడ చూడండి, 0, -3, 0, -3. ఇక్కడ 3/2, 3/2, 0, 3/2, 0. ఇక్కడ చూడండి, x axis, y axis, x axis, y axis. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 0, -3, 0, -3 ఎక్కడ ఉంటుంది? 0, -3 అనేది తో 1 2 3 -1 -2 -3, 0, -3 ఇక్కడ ఉంటుంది. 0, -3. నెక్స్ట్ 3/2, 0, 3/2, 0. సపోజ్ 1 2 3/2 ఎక్కడ ఉంటుంది? 1 and 2 మధ్యలో 3/2 ఇక్కడ ఉంటుంది. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఏదైనా ఒక లైన్ డ్రా చేయాలంటే మినిమం మనకి 2 పాయింట్స్ కావాలి. ఇక్కడ 1 2 ఈ రెండు మనం డ్రా చేస్తే దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2x minus 3. ఏదైనా లీనియర్ పాలినామిల్ గ్రాఫ్ అనేది కంపల్సరీ ఆల్వేస్ ఒక లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ని మ్యాక్సిమం 1 పాయింట్లోనే ఇంటర్సెక్ట్ చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ని మ్యాక్సిమం 1 పాయింట్లో ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి 1 పాయింట్ దగ్గర, ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కానీ y యాక్సిస్లో ఎన్ని పాయింట్, y యాక్సిస్ మనం కన్సిడర్ చేయం. y యాక్సిస్ని ఎందుకు కన్సిడర్ చేయమంటే రియల్గా నెక్స్ట్ మాకు ఈక్వేషన్స్లో మీకు తెలిసిపోయింది. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటంటే రియల్గా y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్కి ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు 0.
వై యాక్సిస్ ఈక్వేషన్ ఏమైందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని అలాగా? ఎక్స్ యాక్సిస్లో పాయింట్స్ ఎలా ఉంటాయి? ఆల్వేస్ 0,1, 0,2, 0,3 అండ్ సో ఆన్. అచ్చా एक సెకండ్ ఇక్కడ 0, 1, 2 ఇక్కడ 1,0, 2,0, 3,0 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద 1,0, 2,0, 3,0, వై కోఆర్డినేట్ ఆల్వేస్ 0. సో ది ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. వై యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి మనకి? 0,1, 0,2, 0,3 లైక్ దట్. ఇక్కడ చూడు, ఆల్వేస్ ఎక్స్ కోఆర్డినేట్ ఎలా ఉంది? ఇక్కడ ఆల్వేస్ ఎక్స్ కోఆర్డినేట్ 0. సో ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? ఇక్కడ చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు 2x - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. లియా 0 తీసుకుంటే మనం, సో వై ఈజ్ ఈక్వల్ టు 0 వన్ ఈక్వేషన్. నెక్స్ట్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. వై ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ యాక్సిస్, 2x - 3 ఒక లైన్ ఈక్వేషన్. ఈ రెండింటికి ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ 0 అండ్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ లేదా గివెన్ పాలినామిల్. ఇక్కడ ఏమైందంటే వై ఈజ్ ఈక్వల్ 2x - 3 ఎక్స్ యాక్సిస్తో ఎన్ని పాయింట్ల వద్ద మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో అవే మనకి రూట్స్ అవుతాయి, అవే మనకి జీరోస్ అవుతాయి అన్నట్టు. క్లియర్? సో లీనియర్ ఈక్వేషన్ ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ని ఒక్క పాయింట్ వద్ద మ్యాక్సిమం ఇంటర్సెక్ట్ చేయగలుగుతుంది. సో ఒకటే రూట్ ఉంటుంది అన్నట్టు. క్లియర్? బట్ వై యాక్సిస్లో ఎన్ని పాయింట్లు ఇంటర్సెక్ట్ చేసింది మనకు అవసరం లేదు, ఇది రూట్స్కి మనకు సంబంధం లేదు. క్లియర్? చలో నెక్స్ట్. Next quadratic equation, quadratic polynomial, that is p of x is equal to ax square plus bx plus c. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడు, ax square plus bx plus c, the highest power of x is 2. So maximum number of roots or maximum number of zeros of the given polynomial is 2. So x-axis in maximum 2 points వద్ద మనకి ఇంటర్సెక్ట్ చేయగలుగుతుంది. మ్యాక్సిమం 2 పాయింట్స్, లేకపోతే 0 కూడా కావచ్చు. 0 అయితే దాని కేసెస్ ఎలా ఉంటాయో చెప్తా చూడండి. ఇక్కడ ఏమైందంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉందో ఏ మీద డిపెండెంట్ అవుతుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ ఈజ్ లెస్ దాన్ 0, 2 కేసెస్ పెట్టేది. अगर a is greater than 0, the coefficient of x square is positive value, then इसका ग्राफ ఎలా ఉంటుందంటే పారాబోలా అప్వర్డ్ ఉంటుంది. a is less than 0, దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే పారాబోలా డౌన్వర్డ్ ఉంటుంది. ఒకసారి చూడండి, ax square plus bx plus c अगर a is greater than 0, case 1, గ్రాఫ్ పారాబోలా అప్వర్డ్ ఉంటుంది. పారాబోలా అప్వర్డ్ అంటే గ్రాఫ్ అలా ఇలా అయినా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0లో మనకు 3 కేసెస్ అరైజ్ అవుతాయి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడు, ఫస్ట్ కేసులో కేస్ నెంబర్ 1, ఈ సెకండ్ కేస్, థర్డ్ కేస్. ఇన్ దిస్ కేస్ జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఇక్కడ చూడు, ఇక్కడ ఒక రూటు, ఇక్కడ ఒక రూట్ ఉంటుంది. ఫస్ట్ కేసులో ఎన్ని పాయింట్స్ వద్ద ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది మనకి 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అయింది. సో సపోజ్ ఆల్ఫా కామా బీటా తీసుకుంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్. క్లియర్? జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్. కానీ ఇక్కడ చూడండి,
అగర్ క్వాడ్రాటిక్ పాలినామిల్ కంపల్సరీ దీంట్లో మనకి 2 జీరోస్ ఉంటాయి. అవి ఇక్కడ చూడు, ఇక్కడ ఓన్లీ ఒక్క పాయింట్ వద్ద మనకి ఇంటర్సెక్ట్ అయినట్టు కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ఏమైందంటే ఒకటే రూట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏమైందంటే ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్లీ x ఈజ్ ఈక్వల్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x minus 1 into x minus 1 is equal to 0, that is x is equal to 1 and x is equal to 1. సో xకి 1, 1 2 రియల్ రూట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు కనిపించే ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ రూట్స్ ఆర్ రిపీటెడ్, సేమ్ రూట్ ఇక్కడ రిపీట్ అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ 1, 0 ఇదర్ 1, 0. కానీ మనకు కనిపించే మాత్రం ఒకటిలా కనిపిస్తాయి, కానీ ఒకటే రూట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేసులో ఏమైందంటే ఇక్కడ చూడండి, ax स्क्वायर प्लस bx प्लस c अगर a is greater than 0, in this case ये जो ग्राफ does not intersect, does not touches the x axis. x axis को టచ్ కూడా చేయట్లేదు, ఇంటర్సెక్ట్ కూడా చేయట్లేదు. ఇక్కడ మనకు టచ్ చేస్తుంది అంటే ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ కూడా సేమ్ రూట్స్ ఉంటాయి, రిపీటెడ్ రూట్స్ అంటాం. ఇక్కడ మనకి 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుందంటే జీరోస్, రూట్స్ ఆర్ జీరోస్ ఏదైనా అనుకోవచ్చు మనం, అవి డిఫరెంట్ రూట్స్ అని చెప్తాం. థర్డ్ కేసులో ఎలా ఉంటుందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ది గ్రాఫ్ ఆఫ్ గివెన్ పాలినామిల్ డస్ నాట్ ఇంటర్సెక్ట్, డస్ నాట్ టచెస్ ది x యాక్సిస్. x యాక్సిస్కి టచ్ చేయదు, ఇంటర్సెక్ట్ కూడా చేయదు అన్నట్టు. సో ఇన్ దిస్ కేస్ రూట్స్ అనేది రియల్ రూట్స్ కావు, అక్కడ ఇమేజినరీ రూట్స్ ఉంటాయి. ఇమేజినరీ రూట్స్ ఇప్పుడే మీకు అవసరం లేదు, 11th క్లాస్లో వస్తుంది, అప్పుడు తెలుసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇందులో సెకండ్ కేసు ఏదైతే ఉందో ఇక్కడ చూడు. ఫస్ట్ కేసు మనం ఏం తీసుకున్నాం అంటే a ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే గ్రాఫ్స్ అలా ఉంటాయి. అగర్ a ఈజ్ లెస్ దాన్ 0 తీసుకున్నాం అనుకో, ఇక్కడ గ్రాఫ్స్ ఎలా ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. నెక్స్ట్ హైయర్ క్లాస్లో మీకు గ్రాఫ్ కూడా ఎలా వస్తుంది అనేది అప్పుడు డిస్కస్ చేయొచ్చు, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ కేస్ నెంబర్ 2. అగర్ కేస్ నెంబర్ 2లో a ఈజ్ లెస్ దాన్ 0, a ఈజ్ లెస్ దాన్ 0 అంటే ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ చూడండి, ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ వాల్యూ. ఇన్ దిస్ కేస్ ఆల్సో 3 కేసెస్ అరేంజ్ అవుతుంది. ది కేస్ నెంబర్ 1, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఫస్ట్ కేసులో ఏమైందంటే ఇక్కడ अल्फा कामा बीटा एनी 2 रियल रूट्स हैं. सपोज अल्फा, इकड़ा बीटा, दिस इज 1 रूट, ये आपको सेकंड रूट है. रूट्स आर रियल अंड आल्सो डिफरेंट. अल्फा डिफरेंट, बीटा डिफरेंट ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఇన్ దిస్ కేస్ ఏ जो గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది, కానీ మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ కూడా ఉంటే 2 రియల్ ఉంటాయి, లేకపోతే 2 ఇమేజినరీ ఉండాలి. కానీ ఒక రియల్ ఒక ఇమేజినరీ ఉండదు అన్నట్టు. ఇక్కడ కంపల్సరీ ఒకటి రియల్ రూట్ ఉంది, రెండోది కూడా ఆటోమేటికలీ రియల్ రూటే అవుతుంది. సపోజ్ मैंने y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడు, y ఈజ్ ఈక్వల్ టు ఇన్ దిస్ కేస్ సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే y ఈజ్ ఈక్వల్ టు చూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x प्लस 1. अगर x इक्वल टू 0, y इज इक्वल टू 0 తీసుకున్నాం అంటే x इक्वल टू 1. ठीक है. ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ చూడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ వాల్యూ పారాబోలా అప్వర్డ్ అయింది. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. ఇక్కడ చూడండి, ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ వాల్యూ. సో ది గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ పారాబోలా డౌన్వర్డ్. పారాబోలా డౌన్వర్డ్ అంటే కింద సైడ్ ఉంటుంది అన్నట్టు. కానీ ఇన్ దిస్ కేస్ ఇక్కడ మనకి 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఎలా ఉంటాయి అంటే -1, -1. అगर సపోజ్ x ఈక్వల్ 0 తీసుకుంటే మనకి x యాక్సిస్ y యాక్సిస్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. x ఈక్వల్ 0 +1 -1 0.
ఠీకే, క్లియర్. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే బిలోది ఎక్స్ యాక్సిస్, మొదలు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని 1 పాయింట్లో టచ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కేసు ఎలా ఉంటుందంటే చూడు, పారాబోలా డస్ నాట్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్. సో ఇందులో కూడా 2 రూట్స్ అంటే 2 జీరోస్ ఉంటాయి, కానీ ఆ 2 జీరోస్ అనేది ఇమేజినరీ జీరోస్ ఉంటాయి, ఇక్కడ రియల్ జీరోస్ ఉండవు అన్నట్టు. ఇమేజినరీ ఒకతో ఆటోమేటికలీ ఎలా ఉంటుందంటే ఏదో గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయదు, టచ్ కూడా చేయదు అన్నట్టు. క్లియర్. ఇవి పారాబోలా గ్రాఫ్స్. రియల్గా పారాబోలా గ్రాఫ్ ఎలా చేయాలంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ లేదు, మీకు ఇప్పుడు అర్థం కాదు, మీకు 11th క్లాస్లో ఇవన్నీ మనం క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కాంపిటీషన్ లెవెల్లో. ఓకే, జస్ట్ మీరు ఎంతవరకే గుర్తుపెట్టుకోవాలి. సింపుల్లీ జీరోస్ ఆర్ రూట్స్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్ అంటే ఆ గ్రాఫ్స్ ఎక్స్ యాక్సిస్ని కితనే పాయింట్స్, ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో అవే జీరోస్ అవుతాయి, అవి రియల్ జీరోస్ ఉంటాయి. కొన్ని ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ కూడా చేయవు, కానీ అందులో జీరోస్ ఉంటాయి, అవి ఇమేజినరీ రూట్స్ అవుతాయి అన్నట్టు. క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ పాలినామిల్. ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు 2x + 5. y ఈజ్ ఈక్వల్ టు 2x + 5 యొక్క గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే ఎక్స్ యాక్సిస్, y యాక్సిస్. ఇక్కడ చూడండి, సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇందులో పుట్ చేసాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, x ఈక్వల్ టు 0 అయిందంటే 0 + 5 y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో పాయింట్స్ ఎలా ఉండే 0, 5. క్లియర్. సపోజ్ మనం y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అగర్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా x ఈక్వల్ టు -5/2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -5/2. క్లియర్. సో 0 దట్ ఎంప్లాయిస్ -5/2, 0. ఇక్కడ చూడండి 0, 5 ఎలా ఉంటుంది, 1 2 3 4 5, 0, 5. నెక్స్ట్ -5/2, 0, -5/2, 0. సపోజ్ ఇదర్ -5/2 లియా -5/2, 0. ఈ 2 పాయింట్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ అ లైన్ y ఈజ్ ఈక్వల్ టు 2x + 5. y ఈజ్ ఈక్వల్ టు 2x + 5. క్లియర్. y ఈజ్ ఈక్వల్ టు 2x + 5. లీనియర్ ఈక్వేషన్ ఆల్వేస్ ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ మ్యాక్సిమం మనకి ఎక్స్ యాక్సిస్ని ఒక్క పాయింట్ వద్దే ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టు. క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 2x - 5. y ఈజ్ ఈక్వల్ టు 2x - 5. y ఈజ్ ఈక్వల్ టు 2x - 5. ఎలా డ్రా చేస్తామంటే ఒకసారి చూడండి. ఎక్స్ యాక్సిస్ అండ్ y యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ టు 2x + 5, 2x - 5. మీరు చాలా చిన్నపిల్లలు కాబట్టి టేబుల్ ఉంటుంది, టేబుల్ ట్రై చేద్దాం చూడండి. మరి ఇక్కడ x తీసుకున్నాం, ఇక్కడ y తీసుకున్నాం. సపోజ్ x ఈక్వల్ టు 0 తీసుకున్నాం. మనం x ఈక్వల్ టు 0 అయితే y వాల్యూ ఎలా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు -5. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను. అగర్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది, 0 ఈజ్ ఈక్వల్ టు 2x - 5, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 5/2. సో పాయింట్స్ ఎలా ఉంటాయి చూడండి, 0, -5, 0, -5, 5/2, 5/2, 0, 5/2, 0. సో 0, -5 ఎలా ఉంటుందంటే -1, -2, -3, -4, -5. 0, -5 ఇక్కడ ఉంటుంది, 0, -5. సెకండ్ పాయింట్స్ 5/2, 0, 5/2, 0 అంటే అప్రాక్సిమేట్లీ 1 2 3, 2 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. 5/2, 0. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 2x - 5. క్లియర్. గ్రాఫ్ మనం ఈ విధంగా డ్రా చేయాలి.
ఓకే, ఆల్వేస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లీనియర్ పాలినామిల్ ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ మోస్ట్ వన్ పాయింట్. మ్యాక్సిమం ఒకటే పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఎందుకన్నా ఎక్కువ చేయలేదు అన్నట్టు. చలో నెక్స్ట్ ఇక్కడ చూడు, y ఈజ్ ఈక్వల్ టు 2x. y ఈజ్ ఈక్వల్ టు 2x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు 2x. నోట్ చేసుకోండి ఒకసారి, నేను ఎరేజ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 2x. y ఈజ్ ఈక్వల్ టు 2x యొక్క గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే సింపుల్, y ఈజ్ ఈక్వల్ టు 2x. మీకు కావాలంటే టేబుల్ నోట్ చేసుకోవచ్చు మీరు ఇలా. ఇక్కడ x, ఇక్కడ y. ఈ విధంగా తీసుకోండి. x ఈక్వల్ 0 ఒకసారి తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ 0 ఒకసారి తీసుకోండి. సపోజ్ x ఈక్వల్ 0 తీసుకున్నాం మనం, x ఈక్వల్ 0 తీసుకుంటే y వాల్యూ ఎలా ఉంటుంది? 0 అవుతుంది. అగర్ y ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం అనుకో, x వాల్యూ ఎలా అవుతుంది? 0/2 0 అవుతుంది. ఠీకే, బట్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ 0 తీసుకోకుండా వేరే తీసుకోండి, ఎందుకంటే 2 0,0 అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఉపయోగం ఉండదు అన్నట్టు. సపోజ్ x ఈక్వల్ 1 తీసుకున్నాను, అక్కడ x ఈక్వల్ 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో 0,0 అండ్ 1,2. ఇక్కడ చూడండి, 0,0 0,0 0,0 అండ్ 1,2 1,2 కొంచెం పైన ఉంటుంది అన్నట్టు. ఏదైనా ఒక లైన్ డ్రా చేయాలంటే మనకి 2 పాయింట్స్ కావాలి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇది లైన్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. సో y is equal to 2x. y is equal to 2x is a line which is passing through origin. Clear? Okay. చలో నెక్స్ట్ క్వశ్చన్ మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ చూడండి, ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉంటే దాని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి జస్ట్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c. a is greater than 0. If a is greater than 0, in this case a is greater than 0, in this case parabola upward అవుతుంది. సెకండ్ కేసులో ఎలా ఉంటుందంటే a is less than 0, in this case parabola downward ఉంటుంది. ఆల్వేస్ आपको క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ పారాబోలా, మేబీ అప్వర్డ్ మేబీ డౌన్వర్డ్ ఉంటుంది. అప్వర్డ్ ఎప్పుడు ఉంటుందంటే ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ పాజిటివ్, దెన్ ది గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ పారాబోలా అప్వర్డ్. If a is less than 0, then the graph of quadratic polynomial is parabola downward. Clear? చలో ఈ గ్రాఫ్ మనం ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, y is equal to x² minus x minus 6. y is equal to x² minus x minus 6. ఇక్కడ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం గ్రాఫ్ డ్రా కన్నా చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ y is equal to ఇక్కడ -6 -3, సో x². ఇక్కడ చూడ -xని జస్ట్ ఐఎమ్ రైటింగ్ -xని ఎలా చేస్తున్నా అంటే -3x ప్లస్ 2x -6 తీసుకున్నాం. -xని మనం ఎలా రాసామంటే -3x ప్లస్ 2x ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకున్నాం. -3x ప్లస్ 2x ఎంత అవుతుంది? ఇక్కడ -x అయింది, ఇక్కడ -x అయింది, నో ప్రాబ్లం మనకి. క్లియర్? సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో x కామన్ తీసుకుందాం. x కామన్ తీసుకోండి, x -3 ప్లస్ ఈ రెండిట్లో 2 కామన్ తీసుకుందామంటే మనం x -3 అవుతుంది. దట్ ఇంప్లైస్
x minus 3 into x plus 2, that is y value. Clear? So x కి వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, దట్ ఇంప్లైస్ x is equal to x minus 3 is equal to 0, x minus 3 is equal to 0, that implies x is equal to 3, and x plus 2 is equal to 0, that implies x is equal to minus 2. So 3 comma minus 2, two roots. So x is equal to 3 is one root, x is equal to 3 is one root, and x equal to minus 2 is second root. So ఇక్కడ చూడండి, ఒకటి -2, -1, -2, నెక్స్ట్ 1 2 3. దిస్ ఈజ్ ఏ పెరాబోలా. పెరాబోలా యొక్క కోఫిషియంట్ ఎలా ఉంది, పెరాబోలా యొక్క కోఫిషియంట్ ఇక్కడ ఏం లేదంటే మీనింగ్ 1. ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, పెరాబోలా యొక్క కోఫిషియంట్ కాదు, సారీ, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ అంటే ఇక్కడ 1, అంటే ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్. సో ఆటోమేటికలీ పెరాబోలా అప్వర్డ్ ఉండాలి. తర్వాత దీని యొక్క రూట్స్ అనేది 2, -2, 3 ఎక్స్ యాక్సిస్ని -2 and 3 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడ ఎక్స్ యాక్సిస్ని -2 and 3 వద్ద ఇంటర్సెక్ట్ కావాలి. తర్వాత పెరాబోలా అప్వర్డ్ ఉండాలి. సో గ్రాఫ్ మనకి ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ పెరాబోలా అప్వర్డ్. వై? బికాస్ ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ అండ్ parabola passing through -2, -0, 3, 0. Why? Because the roots of the quadratic polynomial are -2 and 3. Clear? So y is equal to x square minus x plus 6 యొక్క రూట్స్ ఇలా ఉంటాయి. రూట్స్ ఉంటే గ్రాఫ్ కూడా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. క్లియర్? మీరు 11th వచ్చిన తర్వాత మొత్తం గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలి మొత్తం నేర్పిస్తాము. అప్పుడు మొత్తం పెరాబోలా, అసలు షిఫ్టింగ్ ది పెరాబోలా, ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్, ఫోర్త్, మొత్తం ఫుల్ గ్రాఫ్స్ వస్తాయి అప్పుడు. ఠీకే? ఇప్పుడు జస్ట్ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ చెప్తే మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ చూడండి, y is equal to 6 minus x minus x square. y is equal to 6 minus x minus x square. దీని యొక్క గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాం చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఎలా ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ నెగిటివ్ ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ నెగిటివ్ ఉందంటే కంపల్సరీ ది గ్రాఫ్ అనేది ది పెరాబోలా డౌన్వర్డ్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది అగర్ రియల్ రూట్స్ అయితే. ఓకే, సరే, ఇక్కడ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. y is equal to ఇక్కడ చూడండి 6, ఇక్కడ -1, దట్ ఈస్ ఇది 2 మల్టిప్లై చేస్తే -6 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 6 -3x + 2x - x స్క్వేర్ చేశాను. -xని -3x + 2x ఈ విధంగా స్ప్లిట్ చేశాను నేను. నో ప్రాబ్లం. 2 యాడ్ చేసామంటే మనకి -x రావాలి, మల్టిప్లై చేస్తే -6 కావాలి. కండిషన్ సాటిస్ఫైడ్. క్లియర్? ఇక్కడ చూడండి, దట్ ఈస్ y is equal to ఈ రెండిట్లో మనం ఏం చేస్తామంటే 3 కామన్ చేద్దాం. ఈ రెండిట్లో మనం 3 కామన్ తీసుకుందాం. 6లో నుంచి 3 కామన్ చేస్తే 2 - x ప్లస్ ఈ రెండిట్లో x కామన్ తీసుకున్నాం. x కామన్ తీసుకుంటే 3 - x. సో y is equal to x 2 - x. ఇక్కడ చూడండి 2 - x 2 - x కామన్ తీసుకుందాం. 2 - x. y is equal to 2 - x. రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ 3 + x. 3 + x. క్లియర్? సో రూట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? రూట్స్ 2 - x is equal to 0. దట్ ఈస్ x ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ? x is equal to 2.
నెక్స్ట్ 3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. సో రూట్స్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ ఈక్వల్ టు -3, 2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్. ఠీకే. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే రూట్స్ ఆఫ్ ది పాలినామిల్ ఎంత ఉంది ఇక్కడ? -3, -1, -2, -3. దాని తర్వాత ఇక్కడ 1, 2, 0, ఇక్కడ -3, 0. ఓకే. సో గ్రాఫ్ ఏదైతే ఉందో -3, 0 అండ్ 2, 0 నుంచి పాస్ కావాలి. అండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ -1. ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ -1. ది గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రిక్ పాలినామిల్ ఈజ్ పారాబోలా డౌన్వర్డ్. పారాబోలా డౌన్వర్డ్ అంటే మనకి పారాబోలా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. క్లియర్? y ఈజ్ ఈక్వల్ టు 6 - x - x స్క్వేర్. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ గ్రాఫ్స్ డైరెక్ట్గా ఇచ్చేసి మనం చెక్ చేద్దాం. హియర్ ది గ్రాఫ్ ఆఫ్ x axis at 2 distinct points a and a dash. In this case the x coordinates of a and a dash are 2 zeros of the quadratic polynomial ax square plus bx plus c. The parabola can be open either upward or downward. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ రూట్స్ ఎలా ఉంటాయి? దిస్ ఈజ్ 1 రూట్, ఇది సెకండ్ రూట్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 1 రూట్, ఇది మనకి సెకండ్ రూట్. అంటే y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx प्लस c. अगर a इज़ ग्रेटर दैन 0 ఏంటంటే పారాబోలా అప్వర్డ్. अगर a इज़ लेस दैन 0, a अगर నెగిటివ్ వాల్యూ అయిందంటే పారాబోలా డౌన్వర్డ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత గ్రాఫ్కి వెళ్ళి మీ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంది చూసుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ పారాబోలా అనేది x యాక్సిస్ని ఒకటే పాయింట్ వద్ద టచ్ చేస్తుంది. అगर ఒకటే పాయింట్ వద్ద టచ్ చేస్తుందంటే ఇక్కడ ఒకటే పాయింట్ అని కాదు, ఒకటే పాయింట్ మధ్యలో రూట్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి 1, 0 ఉందంటే దీని మీనింగ్ ఏంది? 1, 0 ఉందంటే 1, 0 అండ్ 1, 0 ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అండ్ 1 రిపీటింగ్ రూట్స్ అంటే దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు, దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే x - 1 హోల్ స్క్వేర్. జనరల్గా ఎలా ఉందంటే దట్ ఈస్ x - 1 ఇంటూ x - 1, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x - 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, అగర్ ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు x - 1 అంటే దిస్ ఈస్ లీనియర్ పాలినామిల్ అంటే పవర్ 1 కాబట్టి ఓన్లీ 1 లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ పవర్ చూడు, పవర్ 2 అయింది కాబట్టి x - 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ x స్క్వేర్ - 2x ప్లస్ 1. ఎక్స్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? x పవర్ 2 అంటే కంపల్సరీ 2 రూట్స్ ఉండాల్సిందే. 2 రూట్స్ అంటే 2 జీరోస్ ఆర్ 2 మేబీ రియల్ మేబీ ఇమేజినరీ అవుతాయి, కానీ మనకి ఇప్పుడు ఇమేజినరీ మీకు అవసరం లేదు, రియల్ రూట్సే. ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్, ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే x - 1 హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ వద్దే మనకు టచ్ అవుతుంది. 1 పాయింట్ వద్దే టచ్ అవుతుందంటే కంపల్సరీ ఇదర్ 1, 0, 1, 0 ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి, కానీ ఆ 2 రూట్స్ సేమ్ ఉంటాయి అన్నట్టు. క్లియర్? ఇక్కడ కూడా మీనింగ్ అదే. క్లియర్? కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x - 1. కానీ పారాబోలా ఎక్ సెకండ్ పారాబోలా డౌన్వర్డ్ కాబట్టి మనకి ఇక్కడ ఎలా ఉండాలను? x - 1 హోల్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు x - 1 హోల్ స్క్వేర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్పాండ్ చేసామనుకో, ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ x స్క్వేర్ - 2x ప్లస్ 1 ఉంటుంది. కానీ ది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ పాజిటివ్ అయిందంటే పారాబోలా అప్వర్డ్ ఉంటుంది. ది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ నెగిటివ్ అయిందంటే పారాబోలా డౌన్వర్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ పారాబోలా చూడు, పారాబోలా డౌన్వర్డ్ అంటే కంపల్సరీ దీని కోఎఫిషియంట్ నెగిటివ్ ఉండాలి. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్. క్లియర్? ఇక్కడ మైనస్ తీసుకుంటే మనకి ఇక్కడ కూడా మైనస్ వస్తున్నట్టు. సేమ్ గ్రాఫ్, ఇక్కడ పారాబోలా అప్వర్డ్ ఉంది,
ఇది పెరబోలా డౌన్వర్డ్. పెరబోలా అప్వర్డ్ ఉందంటే ఎలా ఉండాలి? దట్ ఈస్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 ఉండాలి. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్పాండ్ చేసామంటే దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. క్లియర్? ది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ పాజిటివ్, then the graph of the quadratic polynomial is parabola upward. The coefficient of x square is negative, then the graph of quadratic polynomial is parabola downward. Clear? Next ఇక్కడ చూడండి. Here the graph is completely above the x-axis or completely below the x-axis, so does not cut x-axis at any point. దాని మీనింగ్ ఏమైందంటే quadratic equation y is equal to ax square plus bx plus c. हम लोग x axis అంటే మనం జనరల్లీ రియల్ యాక్సిస్ తీసుకుంటాం. x యాక్సిస్ మీద మనకి ఆల్ రియల్ నెంబర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, y is equal to ax square plus bx plus c x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయట్లేదు, టచ్ కూడా చేయట్లేదు. అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో కంపల్సరీ రూట్స్ అయితే ఉండాల్సిందే, జీరోస్ 2 రూట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అవి రియల్ నెంబర్స్ కాదు. రియల్ నెంబర్స్ కాదు అంటే ఇమేజినరీ నెంబర్స్ ఉంటాయి. ఇమేజినరీ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ మీకు లేదు, జస్ట్ మీరు అట్లా యాద ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో y is equal to ax square plus bx plus c, the graph does not intersect, does not touches the x-axis, then there is no real roots, neither real zeros for the quadratic polynomial. In this case only imaginary roots ఉంటాయి, imaginary zeros ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసులో చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఇన్ దిస్ కేస్ a is greater than 0. ఇక్కడ ఎలా ఉంటుందంటే a is less than 0, parabola does not intersect, does not touches the x-axis. So in this case roots are not real. Roots are not real అంటే roots are imaginary roots ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, జామెట్రికల్ మీన్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామిల్. క్యూబిక్ పాలినామిల్ అంటే ఎలా ఉంటుంది మనకి? సో y is equal to ax cube, y is equal to ax cube plus bx square plus cx plus d. The highest power of x, that is the degree of the polynomial. So in this case a third degree equation, third degree polynomial అంటే x యాక్సిస్ని మ్యాక్సిమం 3 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ అవుతుంది దీని యొక్క గ్రాఫ్. ఇక్కడ ఏం చెప్తున్నంటే జాగ్రత్తగా వినండి. అగర్ క్యూబిక్ పాలినామిల్, ది గ్రాఫ్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ మోస్ట్, దట్ ఈస్ మ్యాక్సిమం 3 పాయింట్స్. మ్యాక్సిమం 3 పాయింట్స్ అంటే మినిమం 1 కూడా కావచ్చు, 0 కూడా కావచ్చు. అవి ఎలా అంటే చూడండి, ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్. జనరల్గా గ్రాఫ్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ 1 రూట్, సెకండ్ రూట్, థర్డ్ రూట్, ఆల్ఫా, బీటా, గామా. ఇక్కడ చూడు y యాక్సిస్కి ఇంటర్సెక్ట్ అవుతుంది, మనకు దానికి y యాక్సిస్ ఇక్కడ ఏం సంబంధం లేదు. ఓన్లీ x యాక్సిస్లో ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుందో అవే మనకి రూట్స్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, y is equal to x cube. ఇక్కడ కూడా మనకి ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ మనకి ఎలా ఉండాలి. క్యూబిక్ ఈక్వేషన్ కితనే పాయింట్స్ వద్ద ఇక్కడ మనం ఇంటర్సెక్ట్ చేస్తుంది? మనకి ఇక్కడ 1 2 3 పాయింట్స్ వద్ద మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 3 రియల్ రూట్స్ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ చూడండి, do this, find the number of zeros of the given polynomial and also find their values. ఇవన్నీ ఆల్రెడీ మీరు చేయగలుగుతారు, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి జీరోస్ ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ? చలో ఒకసారి मैं ఎక్స్ప్లెయిన్ చేస్తాను. p of x is equal to 2x plus 1. జీరోస్ కావాలంటే ఈక్వల్ టు 0 తీసుకోండి. దట్ ఈస్ 2x is equal to -1, that implies x is equal to -1/2. Clear?
x equal to minus 1 by 2, 1 root. Next, p of x is equal to p of y is equal to y square minus 1. y square minus 1 को ఎలా చేయొచ్చు మనం, ఎలా రాయొచ్చు మనం, y square minus 1 స్క్వేర్ చేసుకోవచ్చు మనం. a square minus b square, a square minus b square ఫార్ములా ఉంటుంది, a plus b into a minus b, that is y minus 1 into y plus 1 is equal to 0. That implies y minus 1 is equal to 0, that implies y is equal to 1. y plus 1 is equal to 0, that implies y is equal to minus 1. So y 1 comma minus 1 zeros అవుతుంది. Clear? Next, r of z is equal to z cube is equal to 0 తీసుకో, that is z is equal to 0. Clear? Clear? ఇక్కడ జెడ్ క్యూబ్ అంటే ఇక్కడ 3 రూట్స్ అంటే 3 ఇక్కడ 3 కూడా 0 0 0 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2. ఇక్కడ డైరెక్ట్ చూడండి. ఇక్కడ ది గ్రాఫ్ ఆఫ్ y is equal to p of x are given in the figure below for some polynomials p of x. In each case find the number of zeros of this one. ఎన్ని పాయింట్స్ వద్ద అయితే మనకి ఇంటర్సెక్ట్ అవుద్దో అన్ని రూట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, రియల్ రూట్స్ అక్కడ చెక్ చేసామంటే ఇక్కడ ఒక 1 రియల్ రూటే, ఇక్కడ 1 2 3 రియల్ రూట్స్, ఇక్కడ ఏ రూట్ ఉండదు అన్నట్టు. ఇక్కడ 0 రూట్స్, ఇక్కడ 1 రూట్, 1 రియల్ రూట్, దట్ ఈస్ 1 రియల్ 0, ఇక్కడ 3 రియల్ రూట్స్. రూట్స్ అంటే జీరోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్సర్సైజ్ 3.2. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి మనం, 1 2. సపోజ్ ఆల్ఫా బీటా, ఇక్కడ మనకి 2 జీరోస్ ఉన్నాయి. 2 zeros are 2 roots. నెక్స్ట్ దేకు 1 2 3 4. ఈ గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉంటాయి ఇక్కడ మనకి, ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ అవుతుందో అన్ని జీరోస్ ఉంటాయి. 1 2 3 4 జీరోస్ ఉంటాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 2 3. క్లియర్? నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్. జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్ y is equal to, ఇక్కడ చూడండి, p of x is equal to 3x. that implies 3x is equal to 0. that implies x is equal to 0. ఓన్లీ 1 0. ఇక్కడ మనకు గ్రాఫ్ కూడా కావాలంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ y is equal to 3x, y is equal to 3x का గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇది లీనియర్ పాలినామిల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ చూడండి, y is equal to 3x, ఇక్కడ ఏమి కాన్స్టెంట్ లేదు మనకి, ఆటోమేటికల్గా 0 0 నుంచి పాస్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ y is equal to x square plus 5x plus 6. x square plus 5x plus 6. స్ప్లిటింగ్ ది మిడిల్ టర్మ్. ఇక్కడ చూడు, 5xని మనం ఏం చేస్తామంటే y is equal to x square plus 5xని జస్ట్ ఐమ్ రైటింగ్ 3x plus 2x. 3x plus 2x. ఇక్కడ చూడు, ఈ రెండు యాడ్ చేసామంటే మనకి 5 రావాలి. అక్కడ ఈ రెండు మల్టిప్లై చేసామంటే ఇక్కడ మనం కోఫిషియెంట్స్ ఏదైతే ఉందో 1 into 6 రావాలి. ఇక్కడ 3 into 2 6 అవుతుంది, 3 plus 2 5 అవుతుంది, ప్లస్ 6. క్లియర్? సో y is equal to, ఈ రెండిట్లో x కామన్ చేయండి, దట్ ఈస్ x plus 3 ప్లస్ ఇక్కడ 2 కామన్ తీసుకున్నాను నేను, దట్ ఇంప్లైస్ ఇద్దరు x plus 3 కామన్ తీసుకోండి. ఇక్కడ x, ఇక్కడ 2 ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి మనకి. సో y is equal to x plus 3 into x plus 2, that implies is equal to 0. that implies x plus 3 is equal to 0. that implies x is equal to minus 3.
x plus 2 is equal to 0, that implies x is equal to minus 2. Clear? ठीक है. नेक्स्ट फोर्थ क्वेश्चन చూడండి ఇక్కడ p of x is equal to x power 4 minus 16. p of x is equal to x power 4 minus 16. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే p of x is equal to, just I am writing x square whole square minus 4 square, a square minus b square फॉर्मूला में कन्वर्ट कर लिया मैंने. सो a square minus b square into a plus b into a minus b, that is x square minus 4 into x square plus 4. క్లియర్? ఇక్కడ ఏమైందంటే దట్ ఈస్ x minus 2 into x plus 2, ఇక్కడ x square plus 4 is equal to 0. Clear? That is x is equal to 2, x is equal to minus 2. ఇక్కడ ఏమైందంటే x square plus 4 is equal to 0. ఇక్కడ 2 ఇమేజినరీ రూట్స్ ఉంటాయి. క్లియర్? ఇక్కడ మనకి 2 ఇమేజినరీ రూట్స్ ఉంటాయి. దట్ ఈస్ x square is equal to minus 4, x is equal to plus or minus 4 under root. క్లియర్? సో ఇక్కడ ఏమైందంటే प्लस माइनस 4 अंडर रूट प्लस माइनस 4 अंडर रूट में नेगेटिव वैल्यू इज नॉट रियल नंबर, అది ఇమేజినరీ నెంబర్ అవుతుంది. ఇమేజినరీ నెంబర్లో వచ్చినప్పుడు మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. క్లియర్? కరెక్ట్ కదా? a प्लस बी इंटू ए माइनस बी फिर a स्क्वायर प्लस बी स्क्वायर. ठीक है, चलो नेक्स्ट क्वेश्चन नंबर 3 लोకి వెళ్దాం. क्वेश्चन नंबर 3, ड्रा द ग्राफ ऑफ द गिवन पॉलिनोमियल and find the zeros. What is time now? 1 second. 246. Draw the graph of the given polynomial and find the zeros and justify the answer. Okay, ఇక్కడ చూడండి. p of x is equal to x square minus x minus 12. p of x is equal to x square minus x minus 12. चलो इकड़े p of x is equal to x square minus x minus 12. रूट्स फाइंड आउट చేద్దాం. చూడండి ఇక్కడ దట్ ఈస్ మైనస్ ఎక్స్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నా అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12. మైనస్ 4x ప్లస్ 3x ఎంత అవుతుంది మనకి? మైనస్ ఎక్స్ అవుతుంది. కానీ మైనస్ 4 ఇంటూ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీద్దాం మనం. ఎక్స్ కామన్ తీస్తే దట్ ఈస్ ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఈ రెండిట్లో మనం 3 కామన్ తీద్దాం, ఎక్స్ మైనస్ 4. ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 4 కామన్ తీసుకోవచ్చు మనం. ఎక్స్ మైనస్ 4 కామన్ తీసుకున్నాం. సో ఇదర్ ఎక్స్ ప్లస్ 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ का వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. క్లియర్? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 4. చలో దీని గ్రాఫ్ కావాలంటే మనకి డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్. దీని గ్రాఫ్ ఎలా అవుద్దో చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి రూట్స్ కావాలి. రూట్స్ ఆల్రెడీ మనకుండే మైనస్ 3, 0, మైనస్ 1, మైనస్ 2, మైనస్ 3, మైనస్ 3, 0,
నెక్స్ట్ మనకి 4 1 2 3 4 4 కామా 0 క్లియర్. ये आपको एक्स एक्सिस మనకి వై యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. దీని తర్వాత ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఎలా ఉంది ఇక్కడ, ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్. సో పారాబోలా ఎలా ఉండాలి మనకి, పారాబోలా అనేది పారాబోలా అప్వర్డ్ ఉంటుంది. ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్, పారాబోలా డౌన్వర్డ్ ఉండాలి. సో ఇన్ దిస్ కేస్ పారాబోలా అప్వర్డ్, ఇక్కడ చూడండి పారాబోలా అప్వర్డ్. ది పారాబోలా విచ్ ఈస్ పాసింగ్ త్రూ -3, 0 అండ్ 4, 0 అండ్ ఆల్సో పారాబోలా అప్వర్డ్ అంటే ఆటోమేటిక్గా మనకి పారాబోలా ఈ విధంగా రావాలి. క్లియర్. ఇందులో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ డ్రా చేయాలంటే ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మీ 10th లెవెల్కి. మామూలుగా అయితే ఈ విధంగా అవసరం లేదు, డైరెక్ట్గా మనం గ్రాఫ్ చేయగలుగుతాం. కానీ పారాబోలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు కావాలి. కానీ ఇప్పుడు మీకు అంత సిలబస్ లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రూట్స్ మనం ఎక్స్ యాక్సిస్లో పుట్ చేసి తర్వాత ఎక్స్ స్కోర్ కోఫిషియంట్ చూద్దాం. అక్కడ పాజిటివ్ ఉంటే పారాబోలా అప్వర్డ్ అవుతుంది, ఎక్స్ స్కోర్ కోఫిషియంట్ నెగిటివ్ అయితే పారాబోలా డౌన్వర్డ్ అవుతుంది. అక్కడ మనకు ఆల్రెడీ 2 రూట్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మనకు తెలిసిపోయింది. ఎక్స్ స్కోర్ కోఫిషియంట్ పాజిటివ్ ఉంటే డైరెక్ట్లీ ఈ విధంగా రాద్దాం, ఎక్స్ స్కోర్ కోఫిషియంట్ నెగిటివ్ అయిందంటే మనకి పారాబోలా డౌన్వర్డ్ డ్రా చేద్దాం చేయొచ్చు మనం. ఓకే క్లియర్. చలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ P of x is equal to x square minus 6x plus 9. Splitting the middle term and find the roots. ఎలా చేద్దాం చూడండి. P of x is equal to x square, ఇక్కడ చూడండి -6xని నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నానంటే -3x ప్లస్ 9. -3x ఎంత అవుతుంది మనకి, -6x, -3x ఇంటూ -3x ప్లస్ 9x². ఓకే. P of x is equal to, ఇక్కడ చూడండి ఈ రెండిట్లో x కామన్ తీద్దాం మనం. x కామన్ తీస్తే దట్ ఈస్ x -3 మైనస్ ఇందులో 3 కామన్ తీసుకుందాం, x -3. దట్ ఇంప్లైస్ x -3 ఇంటూ x -3. దట్ ఈస్ P of x, x -3 ఇంటూ x -3. ఇక్కడ చూడండి రూట్స్ ఆర్ రిపీటెడ్, x ఈక్వల్ టు 3, 3. క్లియర్. x ఈక్వల్ టు 3, 3. సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ చూడండి x యాక్సిస్, y యాక్సిస్ 1 2 3 3, 0. అక్కడ చూడు క్వాడ్రాటిక్ పాలినామియల్లో రిపీటెడ్ రూట్స్ అయితే గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్కి ఒకటే పాయింట్ వద్ద టచ్ చేస్తుంది, కానీ అక్కడ 2 రూట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ -6x ప్లస్ 9. ఇందులో మనకి రూట్స్ 3, 0 3, 0. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, సో పారాబోలా అప్వర్డ్ కావాలి. ఇక్కడ పారాబోలా అప్వర్డ్, పారాబోలా ఎలా ఉంటుంది 3, 0లో టచ్ అవుతుంది ఈ విధంగా. క్లియర్. ఇందులో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? చలో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ y is equal to x square plus 3x minus 4. y is equal to x square minus 3x plus 4. దీన్ని ఏ విధంగా చేద్దామంటే దట్ ఈస్ y is equal to x square minus 4x ప్లస్ x minus 4. ఇది +4 అయింది.
మైనస్ త్రీ ఎక్స్కి మైనస్ త్రీ ఎక్స్ని మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్లో మనం రాసాం, సపరేట్ చేసాను నేను. సో వై ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీసుకోండి, ఎక్స్ కామన్ తీసుకుంటే దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఫోర్ ప్లస్ 1 minute. ఇక్కడ మైనస్ ఫోర్ కదా, మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీసుకుందాం, దట్ ఈస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వన్. సో ఎక్స్కి వాల్యూ ఎలా ఉంటుందంటే మైనస్ 1,4, ఎక్స్కి వాల్యూ మైనస్ 1,4. సో గ్రాఫ్ చూడండి, ఇక్కడ మైనస్ 1 1 2 3 4, దిస్ ఈజ్ వన్ వాల్యూ, ये आपको సెకండ్ వాల్యూ. దాని తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఎలా ఉంది, ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్. సో పారాబోలా అప్వర్డ్ ఉండాలి, ఇక్కడ పారాబోలా అప్వర్డ్ ఈ విధంగా. ది గ్రాఫ్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది రూట్స్ మైనస్ 1,0 4,0 అండ్ ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్. సో పారాబోలా అప్వర్డ్. క్లియర్? నెక్స్ట్ చూడండి, y is equal to x square minus 1, y is equal to x square minus 1. ये तो वेरी सिंपल है, दैट इज y is equal to y मतलब p of x, y means p of x, y is equal to x minus 1 into x plus 1. Clear? x minus 1 into x plus 1. రూట్స్ వచ్చి మన దగ్గరికి, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ 1. సో 1, మైనస్ 1 ఎక్స్ వై మైనస్ 1 ఇది 1. ఓకే, ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్. సో పారాబోలా అప్వర్డ్. పారాబోలా విచ్ ఈస్ పాసింగ్ త్రూ మైనస్ 1, 0 అండ్ 1, 0 అండ్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ పాజిటివ్ కాబట్టి మనకి డైరెక్ట్గా పారాబోలా అప్వర్డ్ గ్రాఫ్ డ్రా చేద్దాం. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ y are 1/2, 1/4 and minus 1 are zeros of the polynomial in this case. y are 1/4, minus 1 are the zeros of the polynomial. ఇక్కడ చూడండి, p of x is equal to 4x square plus 3x minus 1. అవి జీరోలు అవుతాయా కాదా ఎలా చెక్ చేద్దామో చూడండి. సపోజ్ మైనస్ 1 చెక్ చేద్దాం. పుట్ x is equal to minus 1 in given equation, in equation number 1. x equal to minus 1 ఇందులో రీప్లేస్ చేద్దాం మనం. p of minus 1 is equal to 4 into minus 1 whole square plus 3x minus 1. So 4 plus 3 into minus 1, 3 into minus 1 ఇక్కడ minus 1 అంటారు. So 4 minus 3 minus 1, that is 4 minus 4 is equal to 0. So p of minus 1 is equal to 0. So minus 1 is the root of the given polynomial. Clear? Next 1/4 check చేద్దాం. Put x is equal to 1/4 in equation number 1. So p of 1/4 is equal to 4 into 1/4 whole square plus 3 into 1/4 minus 1. So that is equal to value ఎంత ఇక్కడ 4 square, 4 plus 3/4 minus 1, that is 1/4 ఇది కదా. ఎల్సిఎం తీసుకోండి, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత అయితే మనకి 4, 1 plus 4 minus 4 is equal to 0/4 is equal to 0. So
1/4 also जीरो ऑफ द गिवन पॉलिनोमियल. क्लियर? चलो नेक्स्ट क्वेश्चन करेंगे हम लोग. रिलेशन बिटवीन द जीरोस एंड कोफिशिएंट. चलो ये पूरा नेक्स्ट क्लास ला हम लोग है